హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్మంగళూరులో ఉన్న బాబా బుదంగిరి పీక్ని చూపించబోతున్నాను. మేము చిక్మంగళూరు ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ముందు రోజు నైటే బెంగళూరు నుండి చిక్మంగళూరుకి వచ్చేసాము. అక్కడే నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45కి అలా ఘాట్ రోడ్స్ గేట్స్ ఓపెన్ చేసే టైంకి క్యూలో ఉండి స్టార్ట్ అయ్యామండి. సో స్టార్ట్ అయ్యి ఫస్ట్ ములయనగిరి పీక్ని చూసుకున్నాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి బాబా బుదంగిరి పీక్ని చూడడానికి వెళ్ళాము. ఈ వీడియోలో బాబా బుదంగిరి పీక్ని చూపిస్తున్నాను. సో అలా వెళ్తూ ఉంటే మంచి మంచి లొకేషన్స్, స్పాట్స్ కనిపించాయండి. సో కొన్ని దగ్గరలో మంచి మంచి వ్యూ పాయింట్స్ కనిపిస్తే కొంచెం ఆగి అక్కడ ఫొటోస్, వీడియోస్ దిగాము. చాలా అంటే చాలా బాగుందండి. వ్యూ అయితే అద్భుతంగా ఉంది. సో అలా వెళుతూ ఉండగా లేక్ వ్యూ పాయింట్ కనిపించిందండి. అక్కడ చాలామంది ఆగి చూస్తూ ఉన్నారు లేక్ని. సో మేము ఏంటి అని ఆగి మేము చూసాము. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. లేక్ ఎంత అద్భుతంగా ఉందో. చాలామంది అక్కడ ఆగి మంచిగా రిలాక్స్ అవుతున్నారు. మంచి వ్యూ పాయింట్ అండి. చూడండి ఎంత బాగుందో, పొగలాగా కమ్ముకుంది. సో నెక్స్ట్ అక్కడ నుంచి మెయిన్ బాబా బుదంగిరి పీక్ ఫైనల్ పాయింట్ని రీచ్ అవ్వడానికి వెళ్తున్నాము. సో ఇక్కడైతే మనకి స్టార్టింగ్లోనే కార్ పార్కింగ్ ఉంది. మేము కార్ పార్క్ చేసుకొని వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇలా ముందరికి వెళ్తే మనకి అక్కడ ఎండ్లో వ్యూ పాయింట్ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ పాయింట్. ఇక్కడ స్టెప్స్ దిగి ఆ ఎండ్ వరకు చూడొచ్చు వ్యూ పాయింట్. సో దిగి చూపిస్తున్నాను. పైన వ్యూ పాయింట్ చూసాం కదండి. మెయిన్ వ్యూ పాయింట్ చూడాలంటే స్టెప్స్ అంటే మెట్లు దిగి కిందకి వెళ్ళాలండి. కిందకి దిగి వెళ్ళాలంటే టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ మనకి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. నార్మల్ ప్రైజే పర్ పర్సన్ 10 అంటే. సో టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి చూసాము. సో అక్కడైతే వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ చాలా బాగుందండి. ఇక్కడ వెళ్తూ ఉండగా స్టెప్స్ దిగి కోతులు అయితే చాలా కనిపించాయి. చూడండి ఎంత బాగుందో, గ్రీనరీగా చెట్లు. సూపర్గా ఉంది కదా లొకేషన్ అయితే ఇక్కడ. సో ఈ రెండు ప్లేసెస్ అంటే బాబా బుదంగిరి, ములయనగిరి పీక్, ఈ రెండు ప్లేసెస్ చూసుకొని మేము రిటర్న్లో శ్రావణబెల్గోళ, బేలూరు, హలిబీడు ఇవన్నీ చూసుకొని మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోయామండి. ఇది అండి మేము చిక్మంగళూరు ట్రిప్ని ప్లాన్ చేసుకుంది. ఈ బాబా బుదంగిరి పీక్ చిక్మంగళూరు టౌన్ నుంచి నియర్లీ మనకు 35 కిలోమీటర్స్ ఉంటుంది.
సో అలా స్టెప్స్ దిగి వెళ్తూ ఉండగా మనకి ఎండ్లో వచ్చేసి వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారండి. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే, ఫుల్ గ్రీనరీతో, కొండలు కూడా గ్రీనరీగా ఎంత సూపర్గా ఉంది. నేచర్ లవర్స్కి చిక్మంగళూరు అనేది ఒక మంచి ప్లేస్ అండి, ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అంతే అండి, ఇంకా మేము బ్యాక్కి రిటర్న్ అయిపోయాము. అద్భుతమైన ట్రిప్ అండి బాబా బుదంగిరి, చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఆర్పిఎస్ కిచెన్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.